తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు చాలా వివక్షత. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం దేశానికి అన్ని రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు విభజన చట్టంలో అనేక అంశాలు పొందుపరిచారు. ఆంధ్రాకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఏమి ఇవ్వాలనేది. తర్వాత ఇప్పుడు మనకు ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కానివ్వండి, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేటువంటి విషయంలో ఊసే లేదు. తర్వాత ఏంటంటే రైల్వే కోచ్ మరి అది ఫ్యాక్టరీ దాన్ని మంజూరు చేసేటువంటి విషయంలో కానీ కొన్ని యూనివర్సిటీలు కానీ ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అట్లనే వెనుకబడిన జిల్లాలకు కొంత ప్యాకేజీ ఇచ్చేటువంటి మన రాష్ట్రంలో ఇవాళ 6-7 లక్షల కోట్లకు అప్పులో ఉంది కదా. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, అప్పుల రాష్ట్రంగా తయారైంది. తర్వాత ఏంటంటే అనేక ప్రాజెక్టులు